ఈ సిరీస్ పేరు కన్ఖజూరా, అంటే జెర్రీ అని అర్థం. ఫ్రాంక్గా ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే, ఒక జెర్రీని చూసినప్పుడు మనకు ఎలాంటి ఇరిటేషన్ అయితే కలుగుతుందో 2-3 ఎపిసోడ్స్ అయ్యాక ఈ సిరీస్ కూడా నాకు అలాంటి ఇరిటేషన్ని కలిగించింది. అసలు ఈ సిరీస్ యొక్క కథ ఏంటంటే, చూడ్డానికి వెర్రి బాగులోడ్లా ఉండే ఆషు అనే ఒక ఖతర్నాక్ ఫెలో తన అన్నయ్య మ్యాక్స్ అండ్ ఫ్రెండ్స్ కలిసి చేయించిన మర్డర్ కారణంగా తన తప్పు లేకపోయినా కూడా 14 ఏళ్ల జైలు శిక్షణ అనుభవించి బయటకు వస్తాడు. ఆషు రిలీజ్ అయ్యేసరికి మ్యాక్స్ అండ్ ఫ్రెండ్స్ బాగానే సెటిల్ అవుతారు. మ్యాక్స్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించడానికి ప్రయత్నిస్తుంటాడు. జైలు నుండి రిలీజ్ అయిన ఆషుకి మ్యాక్స్ షెల్టర్ ఇస్తాడు, కానీ తన ప్రాజెక్టులో ఆషు ఇన్వాల్వ్ అవుతానంటే మాత్రం ఒప్పుకోడు. అసలే ఆషు కొంచెం తేడా క్యాండిడేట్ కదా, సో ఎలాగైనా మ్యాక్స్ని ఇంప్రెస్ చేయాలని మ్యాక్స్కి తెలియకుండా మ్యాక్స్ యొక్క ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న పాలిటిక్స్లో ఆషు కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఇక ఆ తర్వాత ఆ ప్రాజెక్టులో ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకున్నాయి, ఈ క్రమంలో ఎవరికెవరు శత్రువులయ్యారు, ఎవరికెవరు మిత్రులయ్యారు, ఆషు ఆడిన గేమ్ వల్ల ఆషుకి ఏమైనా ప్రయోజనం కలిగిందా లేదా అన్నది తెలియాలంటే ఈ సిరీస్ని చూడాల్సిందే. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా ఫస్ట్ 2 ఎపిసోడ్స్లోనే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఇక అక్కడి నుంచి ఈ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ చోటు చేసుకుంటాయో చూద్దామన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. బట్ కథ అక్కడి నుంచి ముందుకు సాగకుండా స్టాగ్నెంట్ అయిపోయి రిపిటేటివ్ అండ్ బోరింగ్ సీన్స్తో మిగిలిన ఎపిసోడ్స్ అన్ని నిండిపోవడంతో అప్పటి వరకు ఏర్పడ్డ ఇంట్రెస్ట్ కాస్త మెల్లమెల్లగా నీరు గారిపోతూ ఒక టైంకి వచ్చేసరికి ఇక చాలేరా బాబు, తొందరగా ఏదో ఒకటి చేసి దీన్ని ముగించే అని అనిపించేంత అసహనం కలుగుతుంది. ఇక ఈ సిరీస్ని సెకండ్ సీజన్కి లీడ్ చేసేలా ఓపెన్ ఎండింగ్తో ఈ సిరీస్ని ముగించారు, కానీ ఆ క్లైమాక్స్ పోర్షన్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా ఏం అనిపించకపోవడంతో సెకండ్ సీజన్ ఎలా ఉండబోతుందోనన్న ఇంట్రెస్ట్ కూడా కలగదు. ఇంట్రెస్టింగ్గా ఉన్న ఆ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కాకుండా ఈ సిరీస్లో నాకు పాజిటివ్గా అనిపించిన విషయం ఇంకేదైనా ఉందా అంటే అది రోషన్ మాథ్యూస్ పెర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. ఆషు క్యారెక్టర్లో ఉండే వేర్నెస్ని, కన్నింగ్ మెంటాలిటీని రోషన్ మాథ్యూ చాలా బాగా పోర్ట్రే చేశారు. డైలాగ్ డెలివరీ అండ్ బాడీ లాంగ్వేజ్ పరంగా కూడా ప్రాపర్ కేర్ని తీసుకున్నారు. సో ఫైనల్గా ఈ సిరీస్ని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే, స్టార్టింగ్లో ఇంట్రెస్టింగ్గా అనిపించినా ఓవరాల్గా ఈ సిరీస్ నాకు అంతగా నచ్చలేదు కాబట్టి నేనైతే ఈ సిరీస్ని మీకు రికమెండ్ చేయను. ఒకవేళ మీకేమైనా ఈ సిరీస్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ సిరీస్ని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ సిరీస్ సోనీ లైవ్లో స్ట్రీమ్ అవుతుంది, తెలుగు ఆడియో కూడా అవైలబుల్గా ఉంది. ఇక ఈ సిరీస్లో మోస్తరుగా వైలెన్స్, అడల్ట్ సీన్స్ అండ్ కర్స్ వర్డ్స్ కూడా ఉంటాయి. సో ఈ సిరీస్ని చూసే ముందు ఈ విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకోండి. సో వెల్, దట్స్ ఎ ర్యాప్ ఆన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.